హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ రావతి రమేష్. ఈరోజు మరొక కొత్త వీడియోతో అయితే మేము ముందుకైతే వచ్చేసానండి. రథసప్తమి యొక్క పూర్తి పూజా విధానము. ఈ పూజా విధానం గురించి అంటే రథసప్తమి విశిష్టత గురించి ఆల్రెడీ మీకు తేదీ, తిథి, నక్షత్రం అన్నీ కలిపి ఒక వీడియో అయితే చేశానండి. అది నా ఛానల్లో ఉంది. ఒకసారి ఆ వీడియోని చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే మీకు ఎలా చేసుకోవాలి అనేది తెలుస్తుంది. అలాగే నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేస్తే నేను రిప్లై పక్కాగా ఇస్తానండి. అలాగే ఈ రథసప్తమి విశిష్టత, అలాగే రథసప్తమి తిథి ఎప్పుడు వచ్చింది, ఏ రోజున చేసుకోవాలి, తెల్లవారుజామున చేసుకోవాలా, సాయంత్రం టైంలో చేసుకోవాలా, ఎక్కడ మనం పూజను చేసుకోవాలి, ఇంట్లో చేసుకోవాలా, పూజ మందిరంలో చేసుకోవాలా, సూర్యకిరణాలు పడిన చోట చేసుకోవాలా, అలాగే సూర్యాగ్నము ఎప్పుడు ఇవ్వాలి, సప్తస్నానము ఎప్పుడు చేయాలి, అలాగే పూజ ఏ సమయంలో చేసుకోవాలి అన్నిటి గురించి కూడా ఒక వీడియో చేశానండి ఆల్రెడీ. అయినా ఈ వీడియో మధ్యలో కూడా తిథి, నక్షత్రము, అలాగే ఏ రోజు సమయాలు అన్నీ కూడా మళ్ళీ చెప్పుకుందాం, మరొకసారి అయితే చెప్పుకుందాము. అలాగే ఈ వీడియోలోకి వెళ్ళిపోయే ముందుగా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు అండి. ప్రత్యక్ష దైవమైన ఆ సూర్య భగవానుడు కృపా కటాక్షమైన అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. రథసప్తమి ప్రతి ఏటా మాఘమాసంలో శుక్లపక్షం సప్తమి రోజునైతే రథసప్తమి పండుగనైతే జరుపుకుంటామండి. ఈ రథసప్తమి ఎలా చేసుకోవాలా అనేది దానికోసం అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూసేద్దామండి. ముందుగా అయితే ఎదురుగా మాకు తూర్పు భాగాన ప్లేస్ అయితే ఉందండి. అక్కడ తులసి కోటను అయితే పెట్టుకుంటాను. సూర్యకిరణాలు అయితే ఇక్కడ పడతాయి, అందుకనే నేను బయటను చేసుకుంటున్నాను. మీకు ఇలా బాల్కనీ కానీ ఏమైనా లేకపోతే ఇంట్లోనైనా చేసుకోవచ్చండి, లేదంటే మేడపైన కూడా చేసుకోవచ్చు. ఎవరికైనా మేడ ఉంటే మేడపై కూడా చేసుకోవచ్చు. అది కూడా లేదు అనుకుంటే పూజ మందిరంలో కూడా చేసుకోవచ్చండి. అలాగే మా దగ్గర పటం లేదు అని అనుకున్న వాళ్ళు సూర్యాగ్నం అని అంటే ఇస్తారండి, దొరుకుతాయి మార్కెట్లో. అది కూడా లేదు అనుకుంటే చిక్కుడుగా రథాన్ని అయితే చేసి మనం పెట్టుకొని అయితే పూజనైతే చేసుకోవాలండి. ఇక్కడ నేను ఇలాగా అలికి ముగ్గులు అయితే వేసుకుంటున్నానండి. అష్టదళ పద్మ ముగ్గు అయితే కంపల్సరిగా వేయాలి, అలాగే రథం ముగ్గు కూడా కంపల్సరిగా అయితే వేయాలన్నమాట. మీకు వచ్చే తీరులో రథం ముగ్గునైతే వేసుకోండి. నేనైతే అష్టదళ పద్మ ముగ్గు అలాగే రథం ముగ్గు అయితే ఇక్కడ వేస్తున్నాను. మధ్యలో సూర్యుని బొమ్మలా అయితే వేస్తున్నాను. అక్కడ పసుపు కుంకుమ అయితే వేసుకొని ఉంచుకోండి. అలాగే తులసి కోటను కూడా చక్కగా అందంగా అయితే అమ్మవారిని కూడా చక్కగా అమ్మవారి రూపంలో అయితే అలంకరించుకోండి. రథం ముగ్గు రాని వాళ్ళు మీకు నచ్చినట్లయితే వేసుకోండి. నేను ఇక్కడ పసుపు కుంకుమ బొట్లతో అయితే అమ్మవారిని కూడా తులసి కోటను కూడా చక్కగా అలంకరించుకున్నాను. అలాగే నా దగ్గర సూర్య భగవానుడి ఫోటో అయితే ఉంది. దానికోసమని ఒక పీఠం మీద అయితే పసుపు రాసి ఇలా అష్టదళ పద్మ ముగ్గు అయితే మధ్యలో వేసుకున్నానండి. దీనికి కూడా చక్కగా పసుపు కుంకుమతో అయితే వరిపిండితో అయితే ముగ్గులు వేసుకొని చక్కగా నీట్గా ఇది కూడా తయారు చేసి పెట్టుకోండి జాగ్రత్తగా. అంటే లేదు కిందన చేసుకుంటూ అలా లేదండి పీట లేదు అనుకున్న వాళ్ళు కిందన ఒక తెల్లని క్లాత్ వేసి అయినా పటాన్నైనా పెట్టుకోవచ్చు. మాకు పటం కూడా లేదు అనుకున్న వాళ్ళు చెప్పాను కదండి, చిక్కుడుగా రథం అయితే చేసి ఆ తెల్లని క్లాత్ పై పెట్టి పూజనైతే చేసుకోవచ్చు. చక్కగా నేను ముందు రోజు రాత్రే ఇదంతా కూడా నీట్గా అయితే చేసేసుకున్నానండి. అలాగే ఒక పీటను కూడా తయారు చేసుకోవాలండి. రథం ముగ్గు వేసుకున్న పీట నేను ఇలా రథం ముగ్గునైతే వేసుకొని మధ్యలో సూర్య భగవాను అయితే వేసుకొని ఇలా అయితే ఉంచుకున్నాను. తెల్లవారుజామున ముందుగా అయితే ప్రసాదాలను అయితే నైవేద్యం స్వామివారికి ఎంతో ఇష్టమైన నైవేద్యానికి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. మార్నింగే ఇక్కడ నేను 3 గుప్పెల బియ్యంలో నెయ్యి వేసి కలుపుకుంటున్నాను. నెయ్యి వేయాలండి, వేసి కలుపుకోవాలి. నీటిలో కానీ కడగడం కానీ ఏం చేయకూడదు. ఇలా మంచి బియ్యంలో కొంచెం నెయ్యి వేసి కలిపి పక్కన పెట్టుకోవాలండి. ఇందులో వాటర్ గట్రా ఏమీ పోయకూడదు, ఇలానే ఉంచుకోవాలన్నమాట.
దాని తర్వాత ఇక్కడ నేను పొయ్యిని కూడా శుభ్రంగా పసుపు గంధం బొట్లతో అయితే కుంకుమ బొట్లతో అయితే పెట్టి అలంకరించుకున్నానండి. అంటే ముందు రోజే కడుక్కున్నాను అనమాట. ఎందుకంటే మనం నాన్ వెజ్ గట్లా వండుతాం కాబట్టి అది అందుకోసమని కడిగాను అనమాట. కడిగి ఒక ఇత్తడి పాత్రలో తగినన్ని పాలు నీళ్లు కలిపి ఎసరుగా అయితే పెట్టుకొని ఇలా పాలుని 3 సార్లు పొంగనివ్వాలండి. ఫస్ట్ పొంగినప్పుడు బయటికి వెళ్ళాలి. ఆ సూర్యునికి మనం ఇలా పొంగిస్తున్నాము అని చూపించాలండి. టైం పైన పొంగించాలి. పాలు పొంగింపు సమయము వచ్చేసి మనకి ఉదయము తెల్లవారుజామున 6:10 వరకు అయితే 6:10 లోపునే 6:10 నుంచి 7:15 లోపు 7:05 లోపు అయితే పాలునైతే పొంగించుకోవాలండి. ఇలా పొంగించుకున్న పాలుని 3 సార్లు పొంగినప్పుడు 3 గుప్పెళ్ళు బియ్యాన్ని మాత్రమే వేయాలి. ఇంకెవరైనా సరే మీ పక్కన ఉన్నారు అంటే వేస్తాను అనుకున్న వాళ్ళు చిటికెళ్ళు అంటే మనం చిటికెడుతో తీసి వేయమని చెప్పాలి. అదే ఎవరైనా పక్కన ఉంటే వాళ్ళు కూడా మీతో పాటు పూజ చేసుకుని ఉంటే 3 చిటికెళ్ళు వాళ్ళతో కూడా ఈ పాలలో అయితే వేయించుకోవాలండి. పాలలో వేయించుకున్న తర్వాత పాలు పొంగింపు సమయం చెప్పాను కదండి. ఉదయమే పాలు పొంగించుకోవాలి. 6:10 నుంచి 7:05 లోపు అయితే ఈ పాలునైతే పొంగించుకోవాలి. పొంగింపు సమయం అయితే అదే అలా ఉంటుందండి. అలాగే రథసప్తమి ఇలా తిథి వచ్చేసి ఫిబ్రవరి 4, 2025 మంగళవారం తెల్లవారుజామున 4:30 నుంచి మళ్ళీ తిరిగి 5వ తారీఖు ఫిబ్రవరి 25 ఉదయము 2:30 వరకు అయితే ఉంటుందండి. మనకు సూర్యోదయంకి ముందు వచ్చే పండగనే మనం జరుపుకుంటాము. సూర్యోదయంకి ఉన్న పండగని ఏదైతే సూర్యోదయంకి అయితే ఉందో అదే మనం జరుపుకుంటాం కాబట్టి ఫిబ్రవరి 4వ తారీఖు 2025 మంగళవారం తెల్లవారుజామున 4:38 నుంచి అయితే ఈ పండగనైతే చేసుకోవాలండి. ఇక్కడ నేను గరిటె వాడటం లేదండి. ఇందులో చెరుకు గడను మాత్రమే ఉంచాలి. చెరుకు గడతోనే ఈ ప్రసాదాన్ని మనం తయారు చేయాలన్నమాట. వడ్డించేటప్పుడు కూడా ఈ చెరుకు గడతోనే మనం ప్రసాదాన్ని అయితే నైవేద్యాన్ని అయితే వడ్డిస్తామన్నమాట. ఇప్పుడు ఇది ఉడికిందా లేదా మనం తీసి చూసుకొని ఉడికిన తర్వాత మీకు 3 గుప్పెళ్ళ బియ్యం వేశారు కాబట్టి ఆ గుప్పెళ్ళ లెక్కతోనే మీరు బెల్లాన్ని అయితే తీసుకోవాలి. ఇందులో నెయ్యి కానీ ఇంకా మీరు డ్రై ఫ్రూట్స్ కానీ ఇంకేమైనా వేసుకోవాలనుకుంటే యాలక పొడి కానీ ఏమైనా వేసుకోవాలనుకుంటే వేసుకోండి. నేను బెల్లంతో పాటు యాలక పొడి అయితే వేశాను. మంచి వాసన అయితే వస్తుంది. మీరు వేసుకోవాలనుకుంటే చిటికెడు పచ్చకర్పూరం కూడా వేసుకోండి. స్వామివారికి ఎంతో ఇష్టం అనమాట. పచ్చకర్పూరం కూడా వేసుకొని ఇది డైరెక్ట్గా ఉడికిన తర్వాత డైరెక్ట్గా పాత్రతో పాటు మనం స్వామి దగ్గర అయితే పెట్టుకోవాలండి. అక్కడ పెట్టి ఉంచుకోవాలి. నేనైతే అయిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి డైరెక్ట్గా పట్టుకెళ్ళిపోయాను. ఇలా నైట్ సిద్ధం చేసుకున్న పీట పైన ఒక జిల్లెడు ఆకు వేసానండి. ఆ జిల్లెడు ఆకు పైన కొంచెం గుప్పెడన్ని గోధుమలు అయితే వేసి తనపై పసుపు కుంకుమలు అయితే వేసుకున్నాను. నా దగ్గర సూర్య భగవానుడు అయితే చిత్రపటం అయితే ఇలా ఉందండి. అదైతే నేను పీటపై ఉంచుకున్నాను. స్వామివారికి ఎంతో ఇష్టమైన ఎర్రని పువ్వులతో అయితే మాలను అయితే ధారణ చేయండి. నా దగ్గర అవి లేవు. గులాబీలు కొంచెం ఉన్నాయన్నమాట. ఎర్ర గులాబీలు ఉన్నాయి. అవి పటం పైన పెట్టుకుంటున్నాను అనమాట. అది మీ దగ్గర గులాబీలు ఉంటే మాలనైనా కట్టి వేయండి. చాలా మంచిది. అది కూడా లేదనుకుంటే తులసితో కూడా మాల కట్టి వేయచ్చు. స్వామివారికి ఎంతో ఇష్టం. అలాగే నాకు ఇక్కడ సూర్యాగ్ని అని ఒక చిన్న ఉందండి. అది నేను తీసుకున్నాను. మీ దగ్గర లేకపోయినా పర్వాలేదు, ఉంటే పెట్టుకోండి. ఉంది కాబట్టి నేను పటం పైన పెట్టుకున్నాను అనమాట. అలాగే స్వామివారికి ఈరోజు ఎన్ని దీపాలైనా పెట్టుకోవచ్చండి. శంకు చక్ర దీపాలు అయితే ఉన్నాయని నేను ఇక్కడ స్వామికి ఇరువైపులా పెట్టి, ముఖ్యంగా అయితే మనం గణపతిని అయితే పెట్టుకోవాలండి. ఏ గణపతి ఉంటే ఆ గణపతినే. నా దగ్గర ఒక విగ్రహం అయితే ఉంది. నేను దాన్ని విగ్రహాన్ని తీసుకొని పెట్టుకుంటున్నాను. మీ దగ్గర ఈ విగ్రహం లేకపోతే పసుపు గణపతిని చేసి మీరైతే పూజలు అయితే పెట్టుకోండి. ఆది గణపతికి అయితే ముందుగా పూజలు చేసిన తర్వాతే మనం సూర్య భగవానుడికి అయితే పూజ చేయాలండి. ఇంకొక డౌట్ అండి, మేము బయట నుంచి చేసుకున్న తర్వాత మరి ఇంట్లో దీపం ముందు పెట్టాలా లేదా తర్వాత పెట్టాలా అని అడుగుతారు. ముందుగా
తులసి కోట దగ్గర అలాగే సూర్య భగవానుడి దగ్గర పూజ అయిన తర్వాత ఇంట్లో మీరు నిత్య దీపారాధన అనేది చేసుకోవాలండి. నిత్య దీపారాధన అనేది ముఖ్యం కాబట్టి చేసుకోవాలి. అలాగే ఈ దేవి నవరాత్రులు అంటే శ్యామలాదేవి నవరాత్రులు అయితే గుప్త మాసంలో వచ్చే గుప్త నవరాత్రులు అయితే ఆల్రెడీ జరుగుతున్నాయి. పీట ఉన్న వాళ్ళు ఆ పీఠం దగ్గర కూడా దీపాన్ని అనేది పెట్టుకోవాలండి. ఈ పూజ అయిన తర్వాత మీరు ఎలా అయినా సరే తులసి కోట దగ్గర పెట్టిన తర్వాత లోనికి వెళ్ళి దీపం పెట్టుకుంటారు కాబట్టి అక్కడ పెట్టుకోండి. తులసి కోట లేని వాళ్ళు ఎక్కడ పెట్టాలండి అంటే లేకపోయినా పర్వాలేదండి, బయటనే సూర్యకిరణాలు పడిన చోటే అయితే పెట్టుకోండి. ఇలా చిక్కడ రథం చేసి దీపానికి అయితే పెట్టుకోండి. నేను ఒక ఎత్తడి ప్లేట్ వేసి ఇక్కడ కొన్ని గోధుమలు అయితే వేసుకున్నానండి. దానిపైన పసుపు కుంకుమ వేసి నేను చిక్కుడు రథాన్ని అయితే ఇలా చేసుకున్నాను అనమాట. ఆ చిక్కుడు రథాన్ని దీనిపైన అయితే ఉంచుతున్నాను. ఇలా చిక్కుడుగా రథాన్ని ఈజీగానే చేయొచ్చండి. 7 చిక్కుడుగాయలతో అయితే చేయాలి. ఈ 7 చిక్కుడుగాయలు కూడా 7 గుర్రాలకి సంకేతం అండి. సూర్య భగవానుడు 7 గుర్రాలు 7 వారాలకి సంకేతం. 7 గుర్రాలను వేద చతురస్సులు అని అంటారు. ఇవి 7 గుర్రాల రథం పైన బాణుడు స్వారీ చేస్తూ మేషం నుంచి మీనం వరకు ఉన్న 12 రాసుల్లో ప్రయాణిస్తాడండి. ఈ 12 రాసులు పూర్తి చేయడానికి సూర్యరథానికి ఏడాది సమయం పడుతుంది. దీన్నే సూర్య జయంతి అని అంటారు. సూర్యుని పుట్టినరోజు కాదండి, రథాన్ని ఎక్కి సూర్యుడు సాగించే ప్రయాణమే ఈ రోజును మొదలవుతుందన్నమాట. అలాగే ఇక్కడ నేను తమలపాకు పైన సూర్యుడిని అయితే బొమ్మలావైతే వేసుకున్నాను. మీ దగ్గర సూర్యుడిని చిన్న కాయిన్స్ ఉంటాయండి, పెండెంట్ లాంటివి ఉంటాయి, అవి దొరికితే అవి పెట్టుకోండి. లేదు అనుకుంటే ఇలా తమలపాకు పైన సూర్యుని చిత్రపటంలా అదే సూర్యుని బొమ్మలా వేసుకొని చుట్టూ కూడా స్వామివారికి ఎంతో ఇష్టమైన నేను ఎర్ర గులాబీలతో అయితే అలంకరించుకుంటున్నానండి. ఇలా ఎర్ర గులాబీలు అంటే స్వామివారికి ఇష్టం కాబట్టి ఎర్ర గులాబీలతో అయితే స్వామివారిని అయితే అలంకరించుకోండి. గులాబీలనే కాదండి, మీ దగ్గర ఎర్ర మందారం కానీ ఉంటాయి కదా, ఎరుపు పువ్వులతో పుష్పాలతో స్వామివారిని రోజు పూజిస్తే చాలా మంచిదన్నమాట. భూమిపై జీవరాశులకి సుభిక్షంగా మనుగడ కలుగుతుంది అంటే అందుకు కారణం సూర్యుడేనండి. ఈ కారణంగానే బాణుడు కనిపించే దేవుడని అంటారు. హిందూ సాంప్రదాయ ప్రకారం సూర్యరథానికి ఎంతో విశిష్టత అయితే ఉందండి. ముఖ్యంగా భక్తులు సూర్య జయంతి రోజు ఎక్కువగా పూజిస్తారు. మాఘమాస శుక్లపక్షం సప్తమి తిథి నాడు ఈ పర్వదినం వస్తుంది. దీన్నే రథసప్తమి అని అంటారు. సూర్యుడు 7 గుర్రాలపై రథంపై దక్షిణాయనం ముగించి పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. అదే ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. మాఘ సప్తమి నుండి రానున్న 6 మాసాలు ఉత్తరాయణ పుణ్యకాలంగా అయితే పరిగణిస్తారండి. అలాగే ఈ రథాన్ని అయితే ఇలా నేను పెట్టుకున్న తర్వాత పక్కన ఒక ఇత్తడి ప్లేట్ని అయితే ఉంచానండి. ఆ ఇత్తడి ప్లేట్లో జిల్లెడు ఆకులు ఉంటాయి కదండి, జిల్లెడు ఆకులు 7 జిల్లెడు ఆకులు అయితే తీసుకొని గంధము కుంకుమతో బొట్లు అయితే పెట్టి ఒక ప్లేట్లో ఇత్తడి ప్లేట్లోనైతే పెట్టుకున్నానండి. అలాగే మీ దగ్గర ఇక్కడ గోధుమలే వాడాలండి. 3 పిడికెళ్ళు లేదా 3 గుప్పెళ్ళు అయితే ఇక్కడ వేసుకోవాలి. రథం పెట్టిన చోట మాత్రం మీరు ఎన్ని గోధుమలైనా వేసుకోవచ్చు, కానీ ఇక్కడ ఇంకొక జిల్లెడు ఆకులో పెట్టింది మాత్రం 3 గుప్పెళ్ళు మాత్రమే తీసుకోవాలండి. 3 గుప్పెళ్ళతో తీసుకొని 3 గుప్పెళ్ళు మాత్రమే వేయాలన్నమాట. కరెక్ట్గా నిలబడేటట్టు చక్కగా చూసుకోండి దాన్ని. అలాగే దానిపైన ఒక చిక్కుడు ఆకునైతే ఉంచాను. పసుపు కుంకుమ వేసి చిక్కుడు ఆకునైతే ఉంచానన్నమాట. అలాగే ఇక్కడ ఒక 2 ప్రమిదలు ఒకదానిపై ఒకటి ప్రమిదలు పెట్టి కుంకుమ గంధం బొట్లతో అయితే ఆ ప్రమిదను అలంకరించి ఉంచానండి. చక్కగా నిలబడేటట్టు చూసుకోండి. అలాగే నేను ఇక్కడ 7 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి, అంటే ఎర్రని ఒత్తులు, స్వామివారికి ఎర్రని ఒత్తులు అంటే చాలా ఇష్టం కాబట్టి, ఎరుపు అంటే ఇష్టం కాబట్టి ఎర్రని ఒత్తులు 7 ఒత్తులు అయితే తీసుకున్నాను. ఇవి మార్కెట్లో దొరుకుతాయండి. లేని వాళ్ళు నార్మల్ ఒత్తులైనా తెల్ల ఒత్తులైనా మనం నిత్య దీపారాధనకు వాడే ఒత్తులైనా కూడా ఇందులో అయితే మనం
వేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ 7 ఒత్తులను ఒక ఒత్తిగా చేసి అయితే ఈ ప్రమిదలో వేసుకున్నాను అనమాట. అలాగే దీపారాధన కూడా నేను ఇక్కడ చెంకుచక్ర దీపాలు అలాగే నామంతో ఉన్న దీపం కూడా పెట్టుకున్నాను కదా, దానికి కూడా ఎర్ర ఒత్తులే పెట్టుకున్నానండి. మీ దగ్గర నార్మల్ ఉంటే నార్మల్ ఒత్తులు పెట్టుకోండి. అలాగే ఇందులో నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ మీరు వాడుకోవచ్చండి. నేను ఇక్కడ నువ్వుల నూనె అయితే వేసి అలాగే ఆ దీపం చుట్టూ కూడా ఎర్రని పుష్పాలతో అయితే అలంకరించుకుంటున్నానండి. ఇలా అలంకరించుకొని చుట్టూ కూడా అలంకరించుకున్న తర్వాత మనం మొత్తం అన్నీ కూడా నీట్గా అన్నీ పెట్టుకున్న తర్వాత పూజన అనేది స్టార్ట్ చేస్తే చాలా మంచిదండి. ఇలా పుష్పాలన్నీ ఈ దీపం చుట్టూ పెట్టుకున్న తర్వాత నేను రథం ముగ్గు వేసుకున్న పీట అయితే ఉంది కదండి, అదైతే ఇక్కడ తెచ్చి పెట్టుకుంటున్నాను. మా దగ్గర ఇలాంటిది లేదండి అనుకుంటే మీరు లేకపోతే ఏం పర్వాలేదు, ఏమీ కాదు, మామూలుగా రథం ముగ్గు వేశారు కాబట్టి సరిపోతుంది. నా దగ్గర ఇలా చెక్కపీట అయితే ఉంది, అందుకే నేను దానిపై రథం ముగ్గును అయితే వేసాను అనమాట. ఈ ముగ్గు చుట్టూ కూడా ఈ పీట చుట్టూ కూడా ఎర్రని పుష్పాలతో అయితే చక్కగా అయితే అలంకరించుకోండి. చాలా మంచిది. అలంకరించుకుంటే అదే సూర్య భగవానుడిగా అయితే పూజించుకోవచ్చు. మీ దగ్గర చిక్కుడుగాయ రథము చేసిన ముందున రథం ముగ్గు వేసి రథాల ముగ్గు కూడా పూజ చేసుకోవాలండి. అలాగే ఇక్కడ నేను పీట ఉంది కాబట్టి పీటకి పూజ చేస్తున్నాను. మీ దగ్గర లేకపోతే రథం కిందన వేసిన ముగ్గు పైన పూజను చేసుకోవచ్చు. అలాగే నిత్య దీపారాధనకి ఒక 2 కుందులను అయితే వేసుకుంటున్నాను. అందులో కూడా ఎర్ర ఒత్తులనే ఉంచానండి. మీ దగ్గర ఎర్ర ఒత్తు లేకపోతే తెల్ల ఒత్తులు వేసుకోండి. అలాగే ఇంకొక ఇత్తడి ప్లేట్ని తీసుకొని 7 చిక్కుడు ఆకులను పెట్టుకుంటున్నానండి. చిక్కుడు ఆకుల్లో మాత్రమే నైవేద్యాన్ని వడ్డించాలండి. చెప్పాను కదా, చెరుకు గడతోని నైవేద్యం ఇలా ఎంత వస్తే అంత అనేది 7 చిక్కుడు ఆకుల్లో కూడా పెట్టండి. అలాగే ఈ చిక్కుడు ఆకులు ఉన్న ప్రసాదమే మనం ఈరోజు మార్నింగ్ నైవేద్యంగా స్వీకరించిన తర్వాత ఈ రోజంతా ఉపవాసం ఉన్నవాళ్ళు ఇది తిని ఉండొచ్చండి. సాయంత్రం భోజనం చేయొచ్చు. లేదు మా ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నాయి మేము చేయలేము అనుకున్న వాళ్ళు భోజనం చేయొచ్చు. కానీ కత్తితో కానీ కత్తిపీటతో కానీ చాకుతో కానీ కట్ చేసిన కూరగాయలు అయితే వాడకూడదండి. చేతితో చిదిమినవి అంటే చిక్కుడుగాయలు కానివ్వండి, ఇవి చేతితో చిదిమిన కూరలు మాత్రమే ఈరోజు తినాలన్నమాట. నాన్ వెజ్ అనేది తినకూడదు అనమాట ఈరోజు. అలాగే బ్రహ్మచర్యాన్ని పాటించాలి. నేలపైన పడుకోవాలండి. ఈరోజంతా కూడా బ్యాడ్ వర్డ్స్ మాట్లాడడం కానీ పిల్లలు కొట్టడం కానీ ఇవేమీ చేయకూడదండి. అలాగే ఇక్కడ స్వామివారికి ఎంతో ఇష్టమైన రేగి పళ్ళను కూడా నేను అక్కడ పెట్టుకున్నాను. 2 పెట్టాలండి, విడిగా ఒకటి పెట్టకూడదు. కానీ నాకు అన్ని దొరకలేదన్నమాట, కొంచెం దొరికాయని నేను ఒక్కొక్కటే పెట్టుకున్నాను. ఎప్పుడు కూడా విడదీయకూడదు, 2 అనేవి పెట్టాలి. నేను ఒకటి పెట్టాను. మళ్ళీ ఇక్కడ స్వామివారికి చెరుకు గడని జామ పళ్ళని కూడా పెట్టాను. అలాగే నారికేలను కూడా నేనైతే సమర్పించాను. అంటే కొబ్బరికాయ, మీ దగ్గర కొబ్బరికాయ ఉంటే కొట్టండి, లేదు అనుకుంటే పర్వాలేదండి. అలాగే స్వామివారికి తాంబూలాన్ని అయితే సమర్పించాలి. ఆకు చెక్క అరటిపళ్ళు తాంబూలాన్ని అయితే సమర్పించాలి. అలాగే దీపం చుట్టూ కూడా పువ్వులు వేసి దండం పెట్టుకోవాలండి. అందుకే దీపం చుట్టూ కూడా పువ్వులు వేసి అలాగే తులసి కోట దగ్గర కూడా మీ దగ్గర మాల ఉంటే మాల కానీ అమ్మవారి కానీ ఏమైనా ఉంటే అమ్మవారిని అక్కడ కూడా పెట్టుకొని చక్కగా అయితే తులసి కోటను కూడా చక్కగా అలంకరించుకోండి. నేను పువ్వులు మాత్రమే పెట్టి ఇలా పసుపు నైట్ శుభ్రం చేసుకొని పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టుకున్నాను కాబట్టి అలా అమ్మవారిని తయారు చేసుకున్న తర్వాత ముందుగా అయితే గోధుమ జిల్లెడు ఆకు దీపారాధన సూర్యనారాయణ మూర్తికి ఎంతో ఇష్టమైన దీపారాధన అనమాట. ఇది ఇంట్లో ఎవరైనా సరే ఆరోగ్యపరంగా కానీ ఏమైనా ఇబ్బందులతో గురి అయిన వాళ్ళతో అయితే ఈ దీపం అయితే వెలిగిస్తే చాలా మంచిదండి. నేను మా వారితో అయితే ఈ దీపారాధన చేయిస్తున్నాను అనమాట. కొంచెం అతనికి ఆరోగ్యపరమైన సమస్యలు కొన్ని ఉన్నాయి, అవి సమసిపోవాలని చెప్పి అతనితో అయితే ఈ దీపారాధన అనేది చేయిస్తున్నాను అనమాట. ముందుగా ఆ దీపం వెలిగించిన తర్వాత మిగతా దీపాలన్నీ కూడా వెలిగించుకోవచ్చు. ఇన్ని దీపాలు పెట్టాలా అంటే ఇన్ని దీపాలు ఏం అవసరం లేదండి. నిత్య దీపారాధన కుందులు 2 పెట్టి
ఈ జిల్లెడు గోధుమ దీపం అయితే వెలిగించుకుంటే సరిపోతుందన్నమాట. ఈ స్వామివారికి అలా వినాయకుడికి, స్వామి రథానికి, అలాగే చిక్కుడు రథానికి అన్నిటికీ కూడా స్వామివారి చిత్రపటం దగ్గర పసుపు కుంకుమ వేసి, అక్షింతలు వేసి, పుష్పాలు వేసి, అలాగే జిల్లెడు ఆకులు ఉంటే జిల్లెడాకులు కానీ, తులసి దళాలు ఉంటే తులసి దళాలతో కానీ స్వామివారికి పూజనైతే చేసుకోవాలండి. అలాగే ధూప దీప నైవేద్యాలతో అయితే ముందుగా వినాయకుడికి నైవేద్యాన్ని అయితే సమర్పించి వినాయకుడికి అయితే పూజనైతే చేసుకోవాలండి. బెల్లం కానీ, అటుకులు కానీ, పాయసం కానీ, పరమాన్నం కానీ ఏదైనా సరే స్వామివారికి విడిగా పాత్రలు అయితే విఘ్నేశుడికి అయితే పూజ చేసి నైవేద్యాన్ని అయితే పెట్టాలండి. నేను ఇక్కడ స్వామివారికి బెల్లాన్ని అయితే నైవేద్యంగా నివేదించాను. అలాగే ఇక్కడ స్వామివారికి నేను అష్టోత్తరాలండి, ఈ సూర్యనామాలు కానీ ఇంకేమైనా సరే చదువుకోవచ్చు. ఇక్కడ నేను తాంబూలాన్ని అయితే స్వామికి పెడుతున్నాను అనమాట. తాంబూలం పెట్టాలండి, స్వామివారికి తాంబూలాన్ని అయితే ఇవ్వాలి. అలాగే స్వామివారికి నామాలు ఈరోజు సూర్యాష్టకం కానీ, అలాగే సూర్యనామాలు కానీ, ముఖ్యమైన 11 నామాలండి సూర్యనామాలు అనేవి ఉంటాయి, చాలా ఇంపార్టెంట్. అవి చదువుకుంటే చాలా మంచిదన్నమాట. నేను ఇక్కడ అష్టోత్తర శతనామావళి, సూర్య భగవానుడి అష్టోత్తర శతనామావళి ఇలా నా దగ్గర అన్ని దేవుళ్ళది అష్టోత్తరాలు అయితే ఉందండి. సూర్య అష్టకము ఒకటి, ఇన్నో ఆదిత్య హృదయ అష్టకం అని ఒకరు ఉన్నాయి. ఆ 2 చదువుకొని అలాగే నామాలను చదివి ఇవన్నీ కూడా మీ దగ్గర ఏముంటే అవి మీకు ఏమొస్తే అవి చదువుకోండి. బుక్లో మీకు ఏ బుక్ దొరికితే ఆ బుక్లో సూర్య భగవానుడు ఏవేమి సంబంధించినవి ఉంటే అవి చెప్పుకోండి. మా దగ్గర ఇవేవి లేవు అని అనుకున్న వాళ్ళు చక్కగా ఫోన్లో పీడిఎఫ్ తీసి చదువుకోండి. ఫోన్లో డైరెక్ట్గా ఆడియోలు పెట్టొద్దండి. మీరు చదువుకోవాలనుకుంటే చదువుకోండి, మాకు రాదు అనుకుంటే సూర్య భగవాను నామాన్ని తలుచుకొని పూజనైతే చేసుకోండి. అలాగే ఇక్కడ ధూపదీప నైవేద్యాలతో అయితే స్వామివారికి ఎలా అంటే చూడోపచారాలతో అయితే స్వామివారికి అయితే పూజనైతే చేసుకోవాలండి. అలాగే ఇక్కడ ధూపం అంటే గుగ్గులంతో కానీ సాంబ్రాణితో కానీ ఇవ్వాలి. నా దగ్గర అది లేదు, అందుకనే నేను ధూప్ స్టిక్తో అయితే ముందుగా అయితే విఘ్నేశుడికి, తర్వాత స్వామివారికి, తులసమ్మకి అన్నిటికి కూడా ఇస్తున్నాను అనమాట. ఈ ధూపాన్ని చూపించి ఇళ్ళల్లో కూడా మీరు ధూపం అయితే వేసుకోవచ్చు. ఈరోజు చాలా మంచిదన్నమాట. ఇలా ధూపాన్ని వేసుకున్న తర్వాత అయితే మంగళహారతి పాట వచ్చిన వాళ్ళు పాట పాడి మంగళహారతిని అయితే సూర్య భగవానుడికి అయితే ఇవ్వాలండి. అలాగే ఈ సూర్య పూజ ఎప్పుడు చేసుకోవాలి రథసప్తమి రోజు అంటే తెల్లవారుజామున 4:38 నుంచి అయితే చేసుకోవచ్చండి. అలాగే రథసప్తమి రోజు సూర్యునికి ఆగ్ని ప్రదానం ఎప్పుడు చేయాలంటే ఉదయం 7:05 లోపు అయితే చేసుకోవాలండి. రథసప్తమి రోజు పూజా సమయం వచ్చి ఉదయం 6:10 నుంచి 8:45 వరకు అయితే ఉంటుందండి. ప్రదోష టైంలో చేసుకున్న వాళ్ళు చేసుకుంటే చాలా మంచిదండి, లేదంటే ఈ టైంలో చేసుకోవచ్చు. అలాగే మేము ఆ టైంలో కూడా చేసుకోలేమండి, ఎలాగైనా ఈరోజు పూజ చేసుకోవాలనుకున్న వాళ్ళు 9:40 నుంచి 10:20 లోపు అయితే ఈ పూజను అయితే కంప్లీట్ అనేది చేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత స్వామివారికి మంగళహారతి ఇచ్చిన తర్వాత నైవేద్యాలన్నీ సమర్పించాలండి. అలాగే ఈరోజు సప్తస్నానం గురించి చెప్పాను. ఫిబ్రవరి 4, 2025 మంగళవారం తెల్లవారుజామున 5:30 నుంచి 7-9 లోపు అయితే సప్తస్నానం అయితే చేయాలి. ఆజ్ఞం కూడా చెప్పాను. అన్ని నియమాలతో కూడా చెప్పానని అనుకుంటున్నానండి. అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. కాకపోతే కామెంట్ రూపంలో కామెంట్ అనేది చేయండి, నేను రిప్లై అనేది ఇస్తాను. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ నమస్కారం.